సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలు. ఇవాళ అందరూ కూడా ఈ పండుగ రోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ ఈ సంవత్సరంలో 25 సంవత్సరంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ 6 నెలల్లో ఎలక్షన్ అయినప్పటి నుంచి పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలా వరకు మంచి పనులు చాలా చేశాము. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇవాళ నిధులు 900 కోట్లు నిర్వాసితులకి నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ కూడా ఇవాళ పనులు మొదలైపోయినాయి. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. అదే రకంగా పనులు జరుగుతున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుతో పాటు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేశారు. వచ్చే రోజుల్లో పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక కంక్లూజన్కి వచ్చాము. అదే రకంగా ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు. పామ్ ఆయిల్ రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులకు కూడా గిట్టుబాటు ధర 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులు కూడా వాళ్ళకు కూడా చెస్ అన్ని తీసేసినాక వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అక్వా రైతులు కూడా చాలా వరకు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఇవాళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళకు కూడా మళ్ళీ చేపలు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ అందరూ కూడా బాగా జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే మన యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాం. ఆ రకంగానే మా అడుగులు ముందుకు వెళ్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే రైల్వే స్టేషన్స్కి సంబంధించి ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేస్తున్నాము. ఆ రైల్వే స్టేషన్ కూడా ఇవాళ చూస్తే మన ద్వారకా తిరుమల అపీరెన్స్ ఉండేట్లు ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాము. ఇవాళ ప్రతి ఒక్క పని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నామని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ స్టాప్ ఓవర్స్ గురించి కూడా మొన్న మినిస్టర్ గారిని కలిసి రైల్వే స్టాప్ ఓవర్స్ గురించి కూడా మాట్లాడాం. ఇవాళ ఉంగటూరులో ఉండే హైవేస్ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోతే యాక్సిడెంట్ జోన్ ప్రోన్స్ హైవే అక్కడ జరుగుతుంటే దానికంతా కూడా హైవే పనుల మీద ఫ్లైఓవర్ల గురించి మాట్లాడాం. ఆ పనులు కూడా టెండర్లకి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి పిలవబోతున్నారు. పనులు కూడా వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ అవబోతున్నాయి. అవి కూడా వచ్చే రోజుల్లో హైవే పనులు కూడా కొన్ని చేంజెస్ చేసి యాక్సిడెంట్లు జరగకుండా అవి కూడా వర్కులు స్టార్ట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అలాగే మీరు చూస్తే పోలవరంలో మనము కొన్ని హామీలు చెప్పినాం. పోలవరం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో డిగ్రీ కాలేజు, ఫైర్ స్టేషను కోయలగూడెంలో మండలంలో చెప్పినాము. అదే రకంగా ఇవాళ డిగ్రీ కాలేజ్ పర్మిషన్లు వచ్చాయి. ఫైర్ స్టేషన్లు కూడా పర్మిషన్లకు అప్లై చేసాము. అవి కూడా వచ్చే రోజుల్లో ఫైర్ స్టేషన్ అక్కడ కూడా వస్తుందని మీ అందరికీ చెప్తూ ఎక్కడ కానీ ఏ పని ఉన్నా కూడా ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని కూడా సాల్వ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇవాళ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఎప్పుడూ లేనంత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈసారి రిలీజ్ చేశారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఇవాళ ఫండ్స్ లేకపోయినా కూడా ఎట్లో ఒకటి ఆయనకుండే ఎక్స్పీరియన్స్తో ఫండ్స్ అన్ని అరేంజ్ చేసి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున వేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ 1,600 కోట్లు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు. అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేము అలాగే మన గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కాంపౌండ్స్ వాళ్ళు ప్లస్ షెల్టర్స్ గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కమ్యూనిటీస్కి సంబంధం లేకుండా అన్ని కమ్యూనిటీస్కి గ్రేవీ యార్డ్స్ కాంపౌండ్ వాళ్ళు ఇది చేయడానికి సిఎస్ఆర్లో వచ్చే పార్లమెంట్ సెషన్స్లో పెట్టి అందరికి కూడా ఇది చేస్తామని మేము అందరికీ తెలుపుతూ అదే రకంగా ప్రతి ఒక్కరికి మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా నమస్కారం.